గడిచిన కొద్ది రోజులుగా ప్రొద్దుటూరులో నిర్మాణం చేపట్టిన అక్రమ కట్టడాలపై అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీల నాయకులు పరస్పర ఆరోపణ చేసుకుంటున్న నేపథ్యంలో సూపర్ బజార్ రోడ్డు మొదల్లో నూతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం నిబంధనకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపణ చేయగా వైసీపీ కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి ప్రత్యారోపణ చేశారు. మీ హయాంలో నిబంధనకు విరుద్ధంగా పర్మిషన్ ఇచ్చారని ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకున్న నేపథ్యంలో తాజాగా బుధవారం ఉదయం సీనియర్ టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్ గరిసపాటి చేసిన ఆరోపణకు గట్టిగా సమాధానమిస్తూ 23వ తేదీ డిసెంబర్ 2020వ సంవత్సరంలో నిర్మాణానికి అప్పటి కమిషనర్లు ఎన్ రాధా మరియు రమణయ్య అలాగే ప్రస్తుత టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నం నూతన నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినట్లు సాక్ష్యాధారాలతో పత్రికా ముఖంగా ఆరోపణ తిప్పికొడుతూ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న అక్రమ కట్టడాలపైన ప్లాన్కు పర్మిషన్ పెట్టి ప్లాన్ ప్రకారం నిర్మించుకోకుండా డీవియేషన్ చేసి ఇష్టానుసారం నిర్మించుకునే కట్టడాలపైన ముఖ్యంగా 3 రోజుల క్రితం గాంధీ రోడ్డు సూపర్ బజార్ కూడల్లో ఒక అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నారు. దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దానికి శ్రీమతి గరిసపాటి లక్ష్మీదేవి గారు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఆమెకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె సూచన మేరకు సమాచారం తెచ్చుకొని మాట్లాడాలని సూచించిన మేరకు నేను సమాచారం తెప్పించుకొని ఆ సమాచారం ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తున్నాను. మా లక్ష్మీదేవి గారు ఈ పర్మిషన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారని చెప్పారు. కానీ మీరు ఏమాత్రము మీ దగ్గర అన్ని విషయాలు ఉండి దానికి సంబంధించిన పేపర్లు ఉన్నప్పటికీ కూడా మీరు సరైన సమాచారం పత్రికల వాళ్ళకి కానీ ప్రజలకు కానీ పత్రికా ప్రకటన ఇచ్చిన నాకు కానీ ఇవ్వలేదు. వాస్తవంలో 2018లో అప్లికేషన్ పెట్టాడు ఆ ఇంటి యజమాని రామ్ సుబ్బారెడ్డి, తర్వాత ఆయన కుమారుడు శేఖర్ రెడ్డి అని ఒక 4 కలిసి అర్జీలు పెట్టింటే 2018లో పర్మిషన్ ఇవ్వలేదు. 2020 డిసెంబర్ 23వ తేదీన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కమిషనర్ గారు 2 నివాస గృహాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. వాణిజ్య సముదాయానికి కాదు, నివాస గృహాలే. ఆ నివాస గృహాలకు పర్మిషన్ తీసుకొని ఆ నివాస గృహం ఆ కాన్సెప్టే లేకుండా కేవలము డబ్బు సంపాదన ధ్యేయంతో అధిక బడలు ఇచ్చుకునే ఉద్దేశంతో ఒక పెద్ద వాణిజ్య సముదాయాన్ని అక్కడ నిర్మించారు. పర్మిషన్లో ఏం పెట్టారు మీరు? స్టిల్ట్ అంటే కింద పార్కింగ్ పెట్టుకునేదానికి, భూమి లెవెల్కి పార్కింగ్ పెట్టుకునేదానికి స్టిల్ట్, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ 3 అంతస్తులకు పర్మిషన్ పెట్టారు. 2 నివాస గృహాలు. కానీ వాస్తవంలో కట్టేది ఏంటి? స్టిల్ట్ లేదా సెల్లార్ పెట్టారు. సెల్లార్ అనేది జనరల్గా అటువంటి కూడల్లో పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వరు. ఇవ్వకపోయినా కూడా మీరు డీవియేషన్ చేయాలి. అసలు ఆ ప్లాన్లనే పక్కన పెట్టి ఇది వితౌట్ ప్లాన్ నిర్మించినట్టు. ఆ ప్లానే లేదు అక్కడ. ఆ ప్లాన్కి ఏదైనా ఆ ప్లాన్ ప్రకారం కట్టి ఒక 50 అడుగులో 100 అడుగులో ఎక్కువగా నిర్మించడమో కొంచెం పక్కకు జరగడమో చేస్తే దాన్ని డీవియేషన్ అంటారు. ఇది డీవియేషన్ కాదు. టౌన్ ప్లానింగ్ అధికారి చెప్తున్నాను, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెప్తున్నాను, మునిరత్నం గారికి అట్నే సచివాలయంలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్రటరీ కూడా, ఇది డీవియేషన్ కాదు, ప్లాను లేకుండా అక్రమంగా నిర్మించడం స్థలంలో. తర్వాత మీరు ఏం చేశారు? ప్లాన్లో ఇచ్చినప్పుడు నివాస గృహాలకు 4 సైడ్ల ఇండిపెండెంట్ వాళ్ళకు మీరు చూపించారు. మీ ప్లాన్లో ఎక్కడే కానీ ఇండిపెండెంట్ వాళ్ళు లేదు. ఉత్తరం సైడ్ ఉన్నటువంటి భవనానికి ఆనించేది జాయింట్ వాళ్ళుగా చేసుకొని మీరు ఈ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దానికి తోడు అక్కడ రోడ్డు పైన ఒక రూమ్ కట్టి కాలువ మీద దాని ముందర ఒక టెంకాయల అంగడి, ఆ టెంకాయల అంగడి ముందర ఆ టెంకాయలు కొనుక్కొని వచ్చేవాళ్ళు మోటార్ సైకిళ్ళు. అసలు మున్సిపల్ అధికారులు కానీ లేదా ట్రాఫిక్ పోలీసులు కానీ అక్కడంత ట్రాఫిక్ జామ్ అవుతా అంటే ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ వారికి కూడా దీని మీద బాధ్యత ఉంది, మున్సిపాలిటీ అధికారులకు కూడా బాధ్యత ఉంది. దీనికి అంతటికీ కారణము టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నం.
మునిరత్నం గారి అనుమతితోనూ సపోర్టుతోనూ ఎటువంటి ప్లాను లేకుండా ఈ వాణిజ్య సముదాయం దాదాపు 1 సంవత్సరం నుంచి కడుతున్నారు. ఇప్పుడు కట్టేది కాదు, సంవత్సరం నుంచి కడుతున్నారు. మునిరత్నం ఆ దారిన కనీసం అంటే 50-100 సార్లు పోయింటాడు. పొద్దుటూరులో ఉన్నాడు ఆయన, పొద్దుటూరు అధికారి, ఆయన చూసింటాడు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ ప్లాన్ ఇచ్చేదానికి కానీ ఈ వాణిజ్య సముదాయం కట్టుకునేదానికి కానీ అప్పటి కమిషన్లు రాధా రమణయ్య గారి అనుమతి ఈ మునిరత్నానికి సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే 15/8/2022 తేదీన 2 అధికారులు టౌన్ ప్లానింగ్లో పనిచేస్తున్నారు. ఒకరు సువర్ణ, 2 మునిరత్నం. మెయిన్ పోస్ట్ సువర్ణ గారి. మొత్తం 28 వార్డులు ప్రొద్దుటూరులో ఉంటే 25 వార్డులు మునిరత్నంకి అప్పచెప్పారు కమిషనర్ గారు. 3 వార్డులు ఆమెకు సువర్ణకి ఇచ్చారు. అది కూడా ఎటువంటి నిర్మాణాలు జరిగిన 25, 27, 28 రామేశ్వరం వార్డులు ఆమెకు ఇచ్చారు. మిగతా కమర్షియల్ వార్డులు, ఇంపార్టెంట్ వార్డులు, వైఎంఆర్ కాలనీ, వీటన్నిటికి సంబంధించి వార్డులన్నీ కూడా మునిరత్నంకి అప్పచెప్పి నువ్వు దోచుకోయా అన్నాడు. నువ్వు దోచుకో, మాకింత పంచుకో అన్నాడు. ఈ మునిరత్నము ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థను కానీ ప్రొద్దుటూరు ప్రజల జీవన విధానాన్ని కానీ అస్తవ్యస్తం చేసేదానికి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఇతను ప్రజాద్రోహి. సిరిపురాన్ని నిర్వీర్యం చేశాడు. కనీసం నాకు తెలిసి ప్రొద్దుటూరులో 40 నుంచి 50 కట్టడాలు ఇటువంటి పెద్ద వాణిజ్య సముదాయాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పర్మిషన్ లేకుండా, పర్మిషన్ ఉన్నా కూడా డీవియేషన్తోనూ వీటన్నిటి కూడా నిర్మించడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మేము ఏం కోరుతున్నామంటే వారు వచ్చి పర్సనల్గా ఒకరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీని విజిట్ చేయాలి. రిప్లేస్ చేసి ఇటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ ఎట్లయితే హైదరాబాద్లో తొలగించిందో ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా తొలగించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇటువంటి మునిరత్నం గురించి ఇంకొకసారి ఇటువంటి అధికారిని ప్రొద్దుటూరుకు తెచ్చుకున్నందుకు, ఇతన్ని కొనసాగించినందుకు ప్రొద్దుటూరులో తెచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇంతటి అవినీతి అధికారి ప్రొద్దుటూరులో కొనసాగించినందుకు. అందుకే శాసనసభ్యులు గారు గెలిచిన వెంటనే ఫస్ట్